పూర్వ విద్యార్థుల సమావేశానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అమూల్యమైన టైంని వినియోగించి ఎంతో విలువైన మీ కాలాన్ని ఇక్కడ ఉంచి వచ్చినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. కాకపోతే మా ఫ్రెండ్స్ అందరం మేము మీతో పాటు మేము వద్దామని ట్రై చేసినాం. నేను ఫాలోఅప్ చేస్తున్నా ఒక 10 days నుంచి అందరినీ. లాస్ట్ మూమెంట్ వరకు అందరు వస్తామన్నారు, కానీ ఎవరు రాలేకపోయారు. ఇప్పుడు మేము వచ్చిన 5 members వచ్చినన్న సంతోషం కన్నా వాళ్ళందరినీ కలవలేకపోయామనే బాధ ఒకటి చాలా ఉంది. కానీ ఎప్పటికైనా అందరం మళ్ళీ ఏదో ఒక సమావేశంలో ఖచ్చితంగా కలుద్దాం. ఇక జ్ఞాపకాలంటే మాకు సైన్స్ ప్రేడ్ల పురుషోత్తరావు సార్ ప్రేడ్ల మాత్రం 2 గంటలకు కట్ట అవతలి పోయేసి పరికి పండ్లు తీసుకొని రేగుపళ్ళు తీసుకొని ఆ ప్రేడ్ మొత్తం అక్కడే ఉండేసి సారు మళ్ళీ ప్రేడ్ అయిపోయే టైంలో మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యేవాళ్ళు. అందరు పోతే అందరం పోదాం, లేకపోతే ఉందాం. కొంచెం సగం మంది పోయి సగం మంది ఉంటే మళ్ళీ బాగోదని అందరం పోయి అందరం నడుములలోతు నీళ్ళల్లో దాటుకుంటా. అప్పుడు ధైర్యాలు వేరు. ఇప్పుడు కొంచెం దూరం పోవాలన్నా భయం, కానీ అప్పుడు ధైర్యాలు చాలా ఉండేది. నడుములోతు ఈతలు కూడా అవతలు పోయి ఎక్కువ వరకైతే నెలలో 1-2 times అయితే ఆ ప్రేడ్ ఖచ్చితంగా ఎగ్గొట్టేది. మళ్ళీ అందులో ఇంకొకటి మేము ఈ ఊరు వాస్తాం. నేను 1st నుంచి 10th వరకు ఈ స్కూల్నే చదివిన. కూనూరు అశోక్, కూనూరు అంజనేయులు, నేను ఒక అంటే ఏమంటారు మా తాత నానమ్మ ఎవ్వరు అంటే కజిన్స్ చనిపోయినా కూడా మాకు ఆ ప్రేడ్ ఎగ్గొట్టాలన్న అంటే స్కూల్లో ఎగ్గొట్టాలి లీవ్. కానీ సార్ కడిపోయి సార్ మా నానమ్మ చనిపోయింది, సార్ మా తాతయ్య చనిపోయిండు అని అసలు ఆ రోజు మేము అసలు అంటే మనకు తెలుసు మామూలుగా భాష పిట్టకేయాలి, స్నానాలు చేయాలి, చెరువు కాడికి పోయి అంటే అశోక అంజనేయులు నేను ముగ్గురం పోయి సార్ కాడ నిలబడి సార్ మా తాతయ్య చనిపోయింది సార్, మేము వెళ్ళాలి సార్ అంటే, అరే ఎన్నిసార్లు చనిపోతారో మీ తాతయ్య, ఎన్నిసార్లు మీ నానమ్మ చనిపోతారని అన్నిసార్లు మేము ముగ్గురం టీం లాగా పోయేది. మళ్ళీ ఒక్కొక్కరు కాకుండా పోయేసి ఖచ్చితంగా ఆ డే అనేది అంటే అటెండెన్స్ వేసుకునేది. మళ్ళీ డే అనేది సబ్జెక్టులు మిస్ అయ్యేసి మళ్ళీ ఇంకా అంటే మాకు ఒక టీం ఉండేది. సుజాత, నేను, షేనాజ్, వీళ్ళొక టీం ఉండేది మంచిగా. జయపద్మ, నలుగురం. అందరూ వేరే ఊరు వాళ్ళందరూ బాక్స్ తెచ్చుకొని తింటుండేది. మాకు ఒకటి ఫీలింగ్ ఉండేది, వాళ్ళు బాక్స్ తెచ్చుకొని తింటుర్రే అన్నట్టు. మాది స్టార్టింగ్ ఇల్లు మాది, మా ఇంటి ముందుకెళ్ళి అందరు పోయేది. మేము కూడా మా అమ్మకి చెప్పి మా అమ్మ కొంచెం బాక్స్ పెట్టు, మాకు కూడా తినాలనిపిస్తుంది వాళ్ళతోటని. మన క్లాస్మేట్ సరోజిని ఇక్కడే వాళ్ళ ఇల్లు పక్కనే. మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళతో ఈ పొరుగురులతో పాటు మేము అందరు బాక్స్ ఓపెన్ చేసుకొని వాళ్ళతో పాటు కూర్చొని తింటే అదొక మంచి ఫీల్ ఉండేది. అంతే. గేమ్స్ అంటే చదువు కన్నా గేమ్స్ ప్రేడ్లకు కూడా అవి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే. నాది 2nd రూల్ నెంబరు. నా ముందర కౌసర్ ఉండే, తను అనుకోకుండా చనిపోయింది. ఆ విషయం విన్నాక చాలా బాధ అనిపిస్తుంది. మళ్ళా తను మంచిగా చదివితే చాలా అన్నట్టుండేది నాకు. అంటే రావణపేటలో 10th class తన వెనకాల నేను 2nd రూల్ నెంబర్ నాది. కొంచెం తాను నాకు చూపించేది. తన వల్ల అయినా నా చదువు వల్ల ఎట్లయితే నేను 2nd classలో పాస్ అయినా 10th class. మా హస్బెండ్ ఎప్పుడైనా చదవరాదు అంటే ఇంకా చదువు అయిపోయింది, ఇప్పుడు కనీసం బుక్ చూద్దామన్నా కూడా నిద్ర వస్తుంటుంది. ఫోన్ ఎంతసేపు అయినా ఆడతాం, టీవీ ఎంతసేపు చూస్తాం, కానీ బుక్ అనేసరికి నిద్ర వస్తుంది. సరేలే వదిలేసే, ఇప్పుడు మాత్రం చదివి చేసేది ఏముందిలే అన్నట్టు అంటే కూడా ఎంకరేజ్ చేసేది మా పిల్లలైనా మా హస్బెండ్ అయినా. కానీ చదవలేకపోయినాం. ఒకవేళ ఆ పెళ్లి కాకుండా ఉంటే చదువుకొని ఉంటే అనిపిస్తుంది ఓ టైంలో ఏదన్నా మన పాటికి మన కాళ్ళ మీద మనం నిలబడితే బాగుండేదేమో, ఎవరి మీద ఆధారపడకుండా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేయలేకపోయినాం. కానీ మా పిల్లలు మంచిగా, మా పాప వచ్చింది, తను 2018లో బీటెక్ అయిపోయింది, 2020లో గవర్నమెంట్ జాబ్ కొట్టింది. లాస్ట్ ఇయర్ మ్యారేజ్ చేసినాం. అంతే. ఇది ఒక బాబు బీటెక్ 2nd year చదువుతున్నాడు. ఇక నేను ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటా. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నా పేరు మంగ, నా రూల్ నెంబర్ 2nd, 1st, 10th. మునిపంపుల అమ్మగారు, మునిపంపుల అత్తగారు. మా అత్తగారు కూడా ఇక్కడే పక్కడే. ఇది నా పరిచయం. థ్యాంక్ యూ. స్పెషల్లీ ఉంగాల నరసింహకు నేను స్పెషల్ థ్యాంక్ యూ చెప్తున్నా. అందరూ మన సీనియర్స్, మన జూనియర్స్ అందరూ గెట్ టుగెదర్ చేసుకుంటుంటే దామేద మల్లేశ ఉండేది, మా ఇంటికి వచ్చేది. నేను కలవగానే మంగమ్మ మనం గెట్ టుగెదర్ చేసుకుందాం అంటే
మీరు ఊర్లో ఉన్నారు కదా బాయ్స్, ఏలూరు, కుమార, రవి మీరు ఉన్నారు కదా, మీరు అందరు చూసుకోండి, మేము నా సపోర్ట్ నేను చేస్తాను అనేది. తను పాపం ఎక్కడ ఉన్నాడో కానీ ఆయన బాగా ఇంట్రెస్ట్ చూపించేది గెట్ టుగెదర్ అనగానే. నాకు గెట్ టుగెదర్ అనగానే తనే గుర్తుకొచ్చిండు. తర్వాత మా హస్బెండ్కి వంగాల నరసింహ మెసేజ్ పెట్టినంట, అన్న మంగా నెంబర్ ఇవ్వండి అంటే. నాకు ఆ రోజు అనిపించింది, అరే మనం కూడా కలవబోతున్నామా. ఒక 30 years అవుతున్నది. 30 years నుంచి అందరు ఎవరెవరో సమ్మర్ వచ్చిందంటే సండే మన స్కూల్ ఖాళీ ఉండదు అసలు. గెట్ టుగెదర్తో చేసుకున్న వాళ్ళే చేసుకొని మళ్ళీ వాళ్ళంతా స్టేటస్లు వాళ్ళు చెప్తుంటే నాకు అనిపించేది, మనం ఎప్పుడు కలుస్తాము, మనం ఎప్పుడు కలుసుకుంటాము అన్నట్టు ఉండేది. ఫైనల్లీ ఈరోజు వచ్చిన వరకైనా సరే కలుసుకున్నాము. రాని వాళ్ళతోని మళ్ళీ కలుసుకుందాము. ఇది ఇంతవరకే కాదు, ఇక ముందు కూడా ఇంకా